హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్, ఐ హోప్. అండ్ టుడే ఈస్ ద సండే వీకెండ్, బట్ దిస్ వీడియో ఈజ్ ఆల్రెడీ మేము విజిట్ చేసేసి చాలా డేస్ అయిపోయింది, బట్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. సో వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, మేమైతే ఆ రోజు శిల్పారామంకి వెళ్ళాము. సో మాతో పాటు మీరు కూడా చూడాలని చెప్పి, ఎంజాయ్ చేయాలని చెప్పి ఈ వీడియోని అయితే మీకు సెండ్ చేస్తున్నాను. అండ్ వచ్చేసి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ టికెట్ ఉంది 60 రూపీస్, పిల్లలకి అయితే 10-20 రూపీస్ అలా ఉంది. సో టికెట్ తీసుకొని ఇంక ఎంట్రీ అయ్యాక అయితే ఎంట్రీ నుంచి స్టార్టింగ్ మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేసి, గార్డెన్ చాలా బాగుంది, ఫ్లవర్ గార్డెన్. అండ్ అక్కడ స్ట్రిక్ట్లీ బోర్డు అయితే పెట్టారు, ఫ్లవర్స్ని అసలు ఫ్లగ్ చేయకూడదు, చేస్తే కనుక ఫైన్ పే చేయాలని చెప్పేసి. ఇంకా మేము వెళ్ళిన రోజు అక్కడ కూచిపూడి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే అవుతుంది, చాలా మంచిగా చేస్తున్నారు. మేము ఇంకా కొద్దిసేపు కూర్చొని టైం అయిపోతుంది, ఇంకా చాలా చూడాలని చెప్పేసి అక్కడి నుంచి అయితే వచ్చేసాము. అండ్ అక్కడ మనం కూర్చుంటే మన పిక్చర్ డ్రాయింగ్ కూడా చేస్తున్నారు ఓన్గా, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా అలా లోపలికి వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా పెద్ద ప్లేసెస్, లైక్ ఎంత వెళ్ళినా తిరగాల్సిన ప్లేసెస్ ఉన్నాయి అన్నట్టు ఉంది. ఇంకా ఈ ఐటమ్ స్టాల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. అన్నీ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, లైక్ హోమ్ థింగ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ అన్నమాట. ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో దాని కాస్ట్ వచ్చేసి కూడా అంతే, చాలా ఎక్కువగా అనిపించాయి మాకైతే. బట్ ఎవరికైనా మనం గిఫ్ట్ చేయడానికి కానీ లేదా ఇంట్లో పెట్టుకోవడానికి ఈ ఐటమ్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి. ఇంకా మేము అలా వెళ్ళే కొద్దీ ఇక్కడైతే అమ్మవారుగా అనిపిస్తున్నారు కదా, అది చూడగానే చాలా మిస్మరైజింగ్గా అనిపించింది. ఇంకా అలా ఫోటో తీస్తుంటే అది మనల్ని ఆమె చూస్తున్నారు అన్నట్టు అనిపించింది, చాలా మంచిగా ఉంది. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా మంచి విజిటింగ్ ప్లేస్ అనే చెప్పాలి. ఇక్కడ నేమ్స్, మనకు నచ్చిన నేమ్స్ మనం చెప్తే వాళ్ళు బోర్డు పైన దాన్ని చెక్క పైన లెటర్స్ చెక్కి మనకి ఇస్తున్నారు. దాని ప్రైజెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, నేమ్ సైజుని బట్టి. ఇంకా వెళ్ళే కొద్దీ ఎటు చూసినా ఈ ఐటమ్సే ఉన్నాయి, హోమ్మేడ్ క్రాఫ్ట్స్, హ్యాండ్మేడ్ థింగ్స్ అన్నీ అన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది చూడడానికి కూడా. అండ్ బ్యూటిఫుల్గా డ్రీమ్ క్యాచెస్ అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, కలర్ఫుల్ స్టోన్స్, ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ మనం ఎక్వేరియంలో యూస్ చేయడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఈ కప్స్, మగ్స్, నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్, ఈ కలెక్షన్ అయితే చాలా మంచిగా ఉంది ఇక్కడ. ఎవరికైనా కావాలంటే ప్లీజ్ వెళ్ళండి. ఇలాంటి థింగ్స్ మనకి అన్ని చోట్ల దొరకవు కాబట్టి దొరికేటప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇక్కడ బోటింగ్ అయితే ఉంది. మీకు తెలుసు కదా, నేను ప్రీవియస్ వీడియోలో దుర్గం చెరువుకి వెళ్ళినప్పుడు బోటింగ్ చేస్తామని చెప్పాను. సో అలాగే ఇక్కడ బోటింగ్ ఉంది, కానీ మేము ట్రై చేయలేదు ఎందుకంటే ఆ ప్లేస్ వాటర్ అంత మంచిగా అనిపించలేదు మాకు. సో బట్ చూడడానికైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ నచ్చిన వాళ్ళు అయితే వెళ్తున్నారు. అండ్ ఈ ప్లేసెస్ వచ్చేసి చాలా మంచిగా ఉన్నాయి ఫోటోషూట్కి అట్లా. మేము ఇంకా ఆగుతామా, ఫొటోస్ అయితే ముందే దిగేసాము నచ్చిన చోటల్లా. అండ్ ఇక్కడ బుట్టలు అల్లినట్టు ఉన్నాయి, దానిలో కలర్ఫుల్ లైట్స్ అయితే పెట్టారు, అవి చూడడానికి చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఇంట్లో పెట్టుకున్నా సరే నైట్ టైం చాలా బాగుంటాయి. అండ్ ఇటు సైడ్ చూసారు కదా, ఇక్కడ ఈవినింగ్ టైంలో వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే కలర్ఫుల్ లైట్స్ అవి ఆన్ చేసి పెడతారు. సో ఫొటోస్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, విజిటింగ్ కూడా. అండ్ ఈ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లాంటిది ఉంది, ఆ సౌండ్ వింటుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అండ్ లొకేషన్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది, మీరు కూడా తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మన మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు కూడా అన్ని డ్రెస్సెస్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ మెయిన్లీ ఇక్కడ ఏంటంటే కల్చర్, లైక్ కలంకారీ డ్రెస్సెస్ మెటీరియల్స్ అంటారు కదా, అవైతే ఇక్కడ చాలా అవైలబుల్ ఉన్నాయి. బట్ కాస్ట్ కూడా అంతే ఎక్కువ ఉన్నాయి, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి శాండిల్స్, జ్యువెలరీ, యాక్సెసరీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, కానీ అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా ఫుడ్ సెక్షన్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మిర్రర్స్, వాల్ క్లాక్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాస్ట్ అంతేలేండి, బట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేము ఈవినింగ్ వెళ్తే ఇంకా రిటర్న్ వచ్చేపాటికి చాలా చీకటి లేట్ అయిపోయింది.
అయినప్పటికీ మొత్తం కవర్ చేసి తిరిగేసి అయితే వచ్చేసాము. సో ఫ్యామిలీ మెంబర్స్కి అయితే విజిటింగ్ ప్లేస్ బాగుంటుందని చెప్పాలి ఈవినింగ్ లేదా వీకెండ్ సండేస్ టైంలో. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయన ఓన్గా డ్రాయింగ్ చేసి పెయింట్ వేస్తున్నారు. ఇదైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కనుక కామెంట్లో లెట్ మీ నో. సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, కామెంట్ అండ్ షేర్. అండ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి ఈ ప్లేస్ని. అండ్ ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ గైస్. అండ్ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి అవుట్ సైడ్ అన్నమాట, చాలా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ.